హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా మన ఛానల్లో మనం VR గ్లాసెస్ని అయితే అన్బాక్స్ చేసాం. మీకు తెలిసిందే కదా. అయితే నేను ఈ గ్లాసెస్ని అయితే పర్చేస్ చేశాను, కానీ ఇందులోని గేమ్స్ ఆడాలంటే మాత్రం అఫోర్డ్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఇందులో గేమ్స్ మనకి $20 $30 అలా అవుతుంది. $20 అంటే దగ్గర దగ్గర $1500, $30 అంటే 2100, అలాగైతే $2200 అలా గేమ్స్కి అయిపోతుంది. పోనీ అలా పర్చేస్ చేసి ఏమైనా ఆడదామంటే అంత ఇంట్రెస్టింగ్ గేమ్స్ కూడా అయితే నాకు ఇందులో ఎక్కడ కనిపించలేదు. సో దానికని చెప్పేసి PC కనెక్ట్ చేసి ఆడదామని చెప్పేసి అయితే ట్రై చేశాను. పీసీలో సరికి ఆక్యులెస్ లింక్ అని చెప్పేసి వీళ్ళే ఒక సాఫ్ట్వేర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో మనకి చాలా ఆక్యులెస్ సంబంధించిన గేమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అందులో చాలా వరకు ఇందులో సపోర్టెడ్, అంటే ఈ డివైస్కి సపోర్ట్ చేసే గేమ్స్ కూడా అయితే ఉన్నాయి. కాకపోతే ఆ గేమ్స్ని మనం వాడాలంటే మనం ఆక్యులెస్ లింక్ సంబంధించిన కేబుల్ని అయితే పర్చేస్ చేయాలి. ఆ కేబుల్ ప్రైస్ చూస్తే మాత్రం ఆకాశాన్ని అందుకునే ప్రైస్, అంత ప్రైస్ పెట్టి ఆ కేబుల్ని అయితే మనం కొనలేమన్నమాట. దానికి ఆల్టర్నేటివ్గా మార్కెట్లో ఇంకా కేబుల్స్ కూడా దొరుకుతున్నాయి. సరే కదా, ఆ కేబుల్ తీసుకొచ్చి వాడదామని చూస్తే ఆ సపోర్ట్ అయితే చేయట్లేదు. మళ్ళీ దాన్ని రిటర్న్ పంపిస్తాను. బట్ ఆ ఆల్టర్నేటివ్ కేబుల్స్ కూడా తక్కువ రేట్లు లేవు. నేను తెప్పించిన కేబుల్ దగ్గర $1200-1500 ఉంది. అమెజాన్ నుండి తెప్పించాను. అఫ్కోర్స్ అది పనిచేయలేదని మళ్ళీ రిటర్న్ పంపించేసాను అనుకోండి. చివరికి మరో మార్గం ఏముందా అని చూస్తే వైర్లెస్లీ కూడా మనం కనెక్ట్ చేసుకొని PC గేమ్స్ అయితే మనం ఆడొచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మరి పీసీలో కూడా గేమ్స్ ఉంటాయి, సో వాటినైనా పర్చేస్ చేయాలి అంతంత పెట్టి అంటే నిజమే. అక్కడ కూడా మనకి పర్చేస్ చేయకుండా అయితే గేమ్స్ దొరకట్లేదు. కాకపోతే అది PC. గేమ్స్ ఎలాగైనా ఆడేయవచ్చు. అయితే వైర్లెస్లీ కనెక్ట్ అయితే చేసి ఆడగలుగుతున్నాను. కానీ ఎక్కడ వరకు అంటే ఇక్కడ వరకే, ఈ రూమ్ వరకే అది పరిమితం అయితే అవుతుందన్నమాట. ఈ రూమ్కి అంత స్పేస్ లేదు. ఇది స్టూడియో, అక్కడ కెమెరా, ఇక్కడ టీవీ, ఇక్కడ ఏమో లైట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇది దాటి నేను ఆడడానికైతే లేదు. సో ఇది దాటి ఆడాలంటే నాకు వైర్లెస్ కనెక్షన్ అనేది ఇంకా స్ట్రాంగ్గా అయితే కావాల్సి ఉంటుందన్నమాట. సో దానికోసం నేను ఈ TP లింకే కదా, TP లింక్ Deco X20 ఈ రోటర్ని అయితే తెప్పించాను. రోటర్ కాదు, ఇది మ్యాష్ అంటారు అనమాట. దీన్ని అయితే నేను తెప్పించాను. యాక్చువల్గా ఫస్ట్ నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేశాను. అక్కడ $14,000 దీని ప్రైస్ అయితే పడింది. సో పర్చేస్ చేసా. తర్వాత 1 అవర్ తర్వాత రియలైజ్ అయ్యి ఒకసారి ఫ్లిప్కార్ట్లో కూడా ఎలా ఉందో చూద్దామని చెప్పి ఫ్లిప్కార్ట్లో చూస్తే అక్కడ $12,000 వచ్చిందనమాట. ఈరోజు అయితే మనకి ఇది ఫ్లిప్కార్ట్ నుంచి డెలివరీ అయితే అయింది. యాక్చువల్గా మన ఛానల్లో ఇంతకుముందు మనం వైఫై ఎక్స్టెండర్ మనం ఒకటే అన్బాక్స్ అయితే చేసాం. నా ఈ రూమ్ దాటి హాల్లోకే ఇక్కడ సిగ్నల్స్ అయితే అందవు, అంటే వైఫై సిగ్నల్ అయితే వెళ్ళట్లేదు. దానికోసం వైఫై ఎక్స్టెండర్ని కూడా పర్చేస్ చేసి అన్బాక్స్ చేసాం. దానికి దీనికి ఏమిటి డిఫరెన్స్ అంటే, యాక్చువల్గా వైఫై ఎక్స్టెండర్ ఏం చేస్తుందంటే మన దగ్గర ఉన్న మెయిన్ రూటర్ నుంచి వైఫైని తీసుకొని అక్కడ అందిస్తూ ఉంటుంది. ఈ జర్నీలో మనకి సిగ్నల్ డ్రాప్ అవడంతో పాటు స్పీడ్ కూడా తగ్గుతుంది. దీంట్లో అది ఉండదా అంటే ఇందులో కూడా ఉంటుంది, కాకపోతే ఇది మనకి కొంచెం బెటర్గా అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి దానికి సపరేట్ పాస్వర్డ్ ఉంటుంది, మెయిన్ రూటర్కి సపరేట్ పాస్వర్డ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ గదిలోకి వెళ్ళేలోపు మనకి వైఫై షిఫ్ట్ అవ్వాలి, అది కనెక్ట్ అవ్వాలంటే ఈ మధ్యలో మనకి డ్రాప్ అయిపోతుంది వైఫై. మళ్ళీ అక్కడికి వెళ్ళాక మాన్యువల్గా దాన్ని కనెక్ట్ చేసుకోవాలి, లేదా ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంది. సో ఇంత ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ మ్యాష్కి అలా ఉండదన్నమాట. ఇదేంటంటే మనకి ఇక్కడ మెయిన్ యూనిట్ ఇక్కడ పెడతాం కదా, హాల్లోను బెడ్రూమ్లో ఇంకో యూనిట్ పెట్టేసుకున్నాం అనుకోండి. సో మ్యాష్ టు మ్యాష్ రెండు వచ్చేసరికి సింక్ అయిపోయి మధ్యలో ఎక్కడ డ్రాప్ లేకుండా మనం ఇక్కడ నుంచి ఆ గదిలోకి వెళ్ళేలోపు ఏ డ్రాప్ లేకుండానే సో ఒకే సిగ్నల్ అయితే మీకు పాస్ చేసుకుంటూ తీసుకెళ్తుంది అనమాట. మధ్యలో డ్రాపింగ్ ఉండదు, అలాగే పాస్వర్డ్ చేంజింగ్ ఉండదు, అలాగే సిగ్నల్ షిప్పింగ్ కూడా ఉండదు, షిప్ చేయడం కూడా ఉండదు అనమాట. ఒక వైర్ ఎలా వర్క్ చేస్తుందో అలాగే వర్క్ చేస్తుంది. కాకపోతే స్పీడ్ పరంగా సేమ్ ఇంటర్నెట్ స్పీడ్ ఇస్తుందా అంటే మాత్రం ఇది కొంచెం డౌటే. నాకు మేజర్గా కావాల్సింది, మెయిన్గా కావాల్సింది ఏంటంటే నాకు PC ఉంది కదా, సో ఈ PCలోని గేమ్స్ అనేవి ఇందుట్లో ఆడగలగాలి వైర్లెస్లీ. సో దానికోసం ఇది తెప్పించాను. ఇప్పుడు ఎంతవరకు ఇది పనిచేస్తుందో చూద్దాం. మరి దేవుడి మీద భారం వేసి ఇంత ప్రైస్ పెట్టి తెప్పించాం, పని చేయాలని కోరుకుందాం. అనవసరంగా మనం స్మాష్ అయిపోకూడదు అనమాట. సో ఇక ఈ బాక్స్ మీద చాలా డీటెయిల్స్ ఉంటాయి, ఇవన్నీ మనకు అనవసరం అనమాట. మెయిన్గా మనం చూడాల్సింది Wi-Fi 6. అబ్బా, లేటెస్ట్ జనరేషన్ వైఫై అని చెప్పి ఫిక్స్ అయిపోవచ్చు, స్పీడ్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ 3 to 4 బెడ్రూమ్స్ అంట. మా హౌస్ ఎలాగో 3 బెడ్రూమ్స్, సో ఇక్కడ కూడా మనం సాటిస్ఫైడ్. ఇంకోటి చూస్తే మనకి 4000 స్క్వేర్ ఫీట్ అంటున్నారు. ఇది మహా తిప్పి కొడితే 3000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఇంకా 1000 స్క్వేర్ ఫీట్ 1000 స్క్వేర్ ఫీట్ మనకి ఎక్స్ట్రానే ఉంది, అంటే అవుట్ సైడ్ కూడా వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూస్తే అమెజాన్ అలెక్సా సపోర్ట్ కూడా ఉంది. ఇంతకన్నా ఏం కావాలి? ఇక ఈ తప్పితే మనకి వేరే ఎన్ని రాసినా మనకి కనబడవు, అవసరం లేదు కూడా. Deco X20 అనేది దీని మోడల్ అనమాట. అలాగే AX800 అని చెప్పేసి కూడా 1800 అని కూడా దీన్ని అయితే పిలుస్తారు. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ పసా సీల్ బ్రేక్ చేసేసి ఎలా ఉంది ప్రోడక్ట్ అనేది చూద్దాం. సో ఇక్కడ చూసారా 3 years వారంటీ కూడా అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్గా నా దగ్గర ఉన్న రోటర్ ఏదైతే ఎక్స్టెండర్ ఉందో అది ఆల్రెడీ హాల్లో అయితే నేను పెట్టాను కదా, మా హాల్ దాటి బయటికి వెళ్ళినా సరే అది కవర్ చేయలేదు, జస్ట్ ఇంట్లోనే కవర్ చేయగలుగుతుంది. ఇది మనకి అవుట్ సైడ్ కూడా ఏమైనా కవర్ చేయగలుగుతుందో అది కూడా టెస్ట్ చేస్తాను నేను. ఓకే, లోపల చూస్తే మనకి
ఈ 2 డివైసెస్ అయితే కనిపిస్తూనే ఉన్నాయి. సో ఈ 2 చూస్తే ఏయో క్యాన్స్ లాగా అయితే ఉన్నాయి. మహా మ్యాష్. యాక్చువల్గా నేను ఇది 2 తెప్పించాను. ఇందులో మనకి సింగిల్ కూడా కావాలంటే విడిగా దొరికిద్ది. ఇంకా పెద్ద హౌస్ అనుకోండి, మీకు 3 ప్యాక్ దొరుకుతుంది అనమాట. ఇందులో 3 వస్తాయి ఇలాగా క్యాన్లు. ఈ 3 క్యాన్లు మీరు ఇల్లంతా పేరు చేసుకుంటే దగ్గర 5500 స్క్వేర్ ఫీట్ వరకు పనిచేస్తుంది. ఈ ప్రస్తుతం చూస్తే ఇవి మీరు 2 కలిపి మీకు 4000 స్క్వేర్ ఫీట్ అంటున్నారు. వాళ్ళు అంటారు కానీ అంత రాకపోవచ్చు. మేబీ నేను కూడా 3000 స్క్వేర్ ఫీట్ వచ్చినా చాలు, అంటే నా ఇంటిని కవర్ చేసినా చాలు నాకు. మీకు మళ్ళీ తర్వాత ఇంకో ఎక్స్ట్రా కావాలంటే సింగిల్ది కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సింగిల్ది వచ్చేసరికి 8000 ఏమో ఉన్నట్టుంది. ఇక ఇక్కడ ఇంకో బాక్స్ అయితే ఉంది. సో ఈ బాక్స్ మీద మీకు క్యూఆర్ కోడ్ ఉంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత మోడెమ్ ఎలా సెటప్ చేయాలని ఇక్కడైతే చూపిస్తున్నారు. ఇంకా ఈ బాక్స్లో మనకి ఒక కార్డ్ అయితే ఉంది, హౌ టు అప్డేట్ డివైస్ అని చెప్పేసి. 2 అడాప్టర్స్ అయితే ఉన్నాయి, పవర్ అడాప్టర్స్. 18 వాట్ పవర్ అడాప్టర్స్ని అయితే 2 ప్రొవైడ్ చేస్తున్నారు. ల్యాన్ కేబుల్ని అయితే 1 ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఒక కేబులే ఇస్తున్నారు. సో ఒకదానికే ఇచ్చారు, ఇంకో దానికి ఇవ్వలేదు. ఇక్కడ మనకి టీపీ లింక్ యూజర్ గైడ్ అయితే 1 ఇస్తున్నారు. సో క్విక్ ఇన్స్టలేషన్ గైడ్ అయితే 1 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవే మనకి ఈ బాక్స్లో ఉన్నాయి. ఇక ఈ 2 చూస్తే మనకి క్యాన్లు పెద్ద వెయిట్ కూడా ఏమీ లేవు. 483 గ్రామ్స్ అయితే ఈచ్ వన్ ఉంది. బట్ ఒకసారికి పట్టుకుంటుంటే పెద్ద వెయిట్ అయితే ఏమి అనిపించట్లేదు. ఇక ఈ 2 ఒకటే మనకి ట్రాన్స్మిటర్, ఇంకోటి రిసీవర్ అనే ఏమి ఉండదు. ఏదైనా సరే మెయిన్ యూనిట్ కింద వాడుకోవచ్చు. రెండోది దాంతో అయితే సింక్ అయిపోద్ది. సో ఇక్కడ చూస్తే మీకు పవర్ సోర్స్ అయితే కనిపిస్తుంది, పవర్ ఇన్పుట్ అయితే ఉంది. అలాగే 1, 2 ఈథర్నెట్ పోర్ట్స్ని అయితే వీళ్ళు ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ మనకి డెకో అని చెప్పేసి రాసింది. పైన చూస్తే ఇది మనకి భలే ఉంది ఇది చూడడానికి. ఇదంతా ప్లాస్టికే, ఫైబర్ మెటీరియల్. ఇక్కడ రీసెట్ అయితే బటన్ ఇస్తున్నారు, అంటే ఇక్కడ ఒక పిన్తో మనం పొడిచి రీసెట్ అయితే చేసేయవచ్చు. 2 మనకి ఒకేలాగా అయితే ఉంటాయి అనమాట. రెండిట్లోనూ మనకి పోర్ట్స్ అయితే 1, 2 ఈథర్నెట్ పోర్ట్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ల్యాన్ పోర్ట్స్ని. సో మీరు ఒకదానికి మెయిన్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తారు కదా, సో రెండోది దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. అక్కడ నుంచి కూడా మీరు ల్యాన్ కనెక్షన్ ఇచ్చి అక్కడ దగ్గరలో ఏమైనా కంప్యూటర్ కానీ లేకపోతే టీవీ కానీ ఏదైనా ల్యాన్ సపోర్ట్ ఉన్న డివైస్కి దీన్ని కనెక్ట్ చేసి త్రూ ల్యాన్ ద్వారా ఇంటర్నెట్ని అయితే దానికి అందించవచ్చు అనమాట. ఇంకెందుకు ఆలస్యం, సెటప్ అయితే కంప్లీట్ చేసేద్దాం. సో దీనికి ముందుగా మనం మొబైల్లో యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. దీనికోసం ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు, ఇది స్కాన్ చేస్తే ఈ యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోద్ది. డెకో యాప్ అంట, డెకో యాప్. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఇందులో మనం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక డివైస్కి పవర్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మన మోడెమ్ నుండి వచ్చే కేబుల్, ఈథర్నెట్ కేబుల్ ఉంటుంది కదా, అదే ల్యాన్ కేబుల్ని ఒకటి ఇందులో అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట, దీనికి ఇంటర్నెట్ రావడం కోసం. ఓకే, యాప్ ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అయితే అయిపోయాను. ఒకవేళ లాగిన్ అవ్వలేకపోతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లెట్స్ బిగిన్ అని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మనకి డివైస్ అడుగుతుంది. ఇది X20 డివైస్. ఇక్కడ మీకు X20, X21 అని చెప్పి కనిపిస్తుందిగా. సో దీని అయితే సెలెక్ట్ చేసేద్దాం. ప్లగ్ ఇన్, పవర్ని ప్లగ్ చేయమంటుంది. సో ప్లగ్ చేసా. సో ఈ బాటమ్ సైడ్ అయితే మనకి లైట్ వెలుగుతుంది, ఆరెంజ్ కలర్లో వెలుగుతుంది. నెక్స్ట్, ఓకే, ఇన్సెట్ చేసాం. సో బాటమ్ సైడ్ లైట్ బ్లింక్ అవుతుంది. సో ఇది మనకి ఇక్కడ లైట్ ఎల్లో కలర్లో బ్లింక్ అవుతుందిగా, ఇది బ్లూ కలర్లో బ్లింక్ అయ్యేదాకా వెయిట్ చేయాలంట. చూసారు కదా, బ్లూ కలర్లోకి వచ్చేసింది, బ్లూ. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు మనం సెటప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి బెడ్రూమా, హాలా, కిచెనా, లివింగ్ రూమా, మాస్టర్ బెడ్రూమ్, ఆఫీస్. సో కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనకి కనెక్టింగ్ టైప్, అలాగే IPTV ల్యాన్ సెట్టింగ్స్ అడుగుతుంది, VLAN సెట్టింగ్స్. సో అవి మీరు కావాల్సినట్టుగా సెటప్ చేసుకోవచ్చు. సో నేను ఏం సెలెక్ట్ చేయకుండానే ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నెట్వర్క్ నేమ్ అలాగే పాస్వర్డ్ అడుగుతుంది. కనెక్ట్, జాయిన్. సో కనెక్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇంటర్నెట్ స్పీడ్ చూద్దాం. స్టార్ట్. ఓకే, ఫుల్ జోష్గా వస్తుంది ఇంటర్నెట్ స్పీడ్ కూడా, 100 MBPS వరకు. సో ఇప్పుడు మనం రెండోది కూడా కనెక్ట్ చేద్దాం. దీనికోసం మనం దీనికి పవర్ ఇచ్చాం. సో పవర్ ఇవ్వగానే సో ఈ విధంగా అయితే మనకి డెకో నెట్వర్క్ ఈస్ కనెక్టెడ్ అని చెప్తుంది. యాడ్ మోర్ డెకోస్. సో ఇంకా ఎక్స్ట్రా ఏమైనా డెకో యాడ్ చేయాలా? ఎస్, యాడ్ చేస్తున్నాం కదా మరి దీన్ని. సో ఆల్రెడీ ఇది కనెక్ట్ అయితే అయిపోయింది. పవర్ ఇవ్వగానే ఇక్కడైతే చూపించేస్తుంది. సో 2 ఆన్లైన్లోకి అయితే వచ్చేసినాయి. సో ఇప్పుడు రెండోది కూడా సిద్ధంగా ఉంది. సో బ్లూ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని నేను హాల్లోకి తీసుకెళ్ళి పెడతాను. సో చూద్దాం రేంజ్ ఎంతవరకు పనిచేస్తుందో. ఇప్పుడు నేను హౌస్కి అవుట్ సైడ్ అయితే ఉన్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నా దగ్గర ఉన్న సిగ్నల్స్ అన్ని మాయమైతే అయిపోయినాయి. సో ఇక్కడ మాత్రం నాని మ్యాష్ మాత్రమే చూపిస్తుంది. మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తా. నాని మ్యాష్ కనెక్టింగ్. సో మిగిలిన సిగ్నల్స్ అయితే
చూపించట్లేదు. సో అవుట్ సైడ్కి వచ్చేసరికి నా దగ్గర ఉన్న రోటర్ సిగ్నల్స్ అయితే చూపించు. ఇదైతే మాత్రం ఇంకా ఫుల్ సిగ్నల్ అయితే చూపిస్తుంది. సో వెళ్దాం, బయటికి వెళ్ళి చూద్దాం ఇంకెంత దూరం ఇలాగే ఫుల్ సిగ్నల్ తీసుకుంటుందో. చాలా బయటకు వచ్చా. సిగ్నల్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా 3 స్టెప్స్ అయితే మనకి సిగ్నల్స్ ఇంకా చూపిస్తుంది. ఇంకా బయటకు వద్దాం, ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ ఏయో వేరే వాళ్ళు అన్నీ చూపిస్తుంది కానీ. సో చాలా లాంగ్ వచ్చా. ఇప్పుడు చూస్తే 2 స్టెప్స్ అయితే చూపిస్తుంది. సో హౌస్ అయితే అక్కడ ఉందన్నమాట. అక్కడ నుంచి చూస్తే ఇంత దూరం అయితే ఆల్రెడీ వచ్చేసాం. ఇంకా వెళ్దాం, ఇంకెంత దూరం వస్తుందో, ఎక్కడ దాకా వస్తుందో చూద్దాం. సో ఇంకా ముందుకు వచ్చేసా, పర్వాలేదు, స్ట్రెంత్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు మనకి ఒక స్టెప్ అటు ఇటు అవుతూ ఉంది. మళ్ళీ 3 స్టెప్స్కి వచ్చేసింది. సో హౌస్ మీరు చూడొచ్చు, అక్కడ ఉంది. ఇక్కడ దాకా అయితే వచ్చేసాం. సిగ్నల్ ఉంటే సరిపోదుగా మనకి, అసలు ఇంటర్నెట్ పనిచేస్తుందో లేదో కూడా చూద్దాం. సో ఇప్పుడు ఒక సింగిల్ స్టెప్ అయితే ఉంది. హౌస్ అయితే అక్కడ ఉందన్నమాట. సో ఏమైనా వీడియో ప్లే అవుతుంది నేను చూద్దాం. సో ఇంకా ఎన్ని స్టెప్స్ చూపిస్తుంది, ఇంకా లాస్ట్ స్టెప్ ఒక డాట్ అయితే ఉందన్నమాట. అయినా మనకి వీడియో ప్లే అవుతుంది. సో వీడియో క్వాలిటీ చూద్దాం. 360 రెజల్యూషన్లో అయితే వీడియో మాత్రం ప్లే అవుతూనే ఉంది. సో మొత్తానికైతే సాధించాను. రేంజ్ అయితే మాత్రం అల్టిమేట్ వస్తుంది. చాలా అవుట్ సైడ్కి అయితే రేంజ్ రావడం మీరు చూశారు కదా. సో కొనడానికి అయితే కొనేసాను, కానీ పెట్టిన అమౌంట్ స్మాష్ అయిపోద్దాం అనుకున్నాను, బట్ అసలు మ్యాష్ ఆ పని అయితే చేయలేదు. సో రేంజ్ ఓకే. అలాగే మనకి ఇప్పుడు ఈ డివైస్ కోసమే నేను కొనింది. అసలు విఆర్ గ్లాసెస్ మనకి రేంజ్ ఎక్కువగా రావాలి, అవుట్ సైడ్ కూడా రావాలి అని చెప్పేసి. సో నేను దీంతో కూడా అయితే టెస్ట్ చేశాను అనమాట. సో టెస్ట్ చేసి చూస్తే నాకు కంప్యూటర్ని నేను స్క్రీన్ కాస్ట్ అయితే చేయగలుగుతున్నాను ఇందులో. సో డైరెక్ట్గా నేను హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఉండి కూడా నేను ఇక్కడ ఉన్న కంప్యూటర్ నేను అక్కడైతే యాక్సెస్ చేయగలుగుతున్నాను. ఇంతకుముందు వచ్చేసరికి ఈ రూమ్ దాటి యాక్సెస్ చేయలేకపోయేవాడిని, ఇప్పుడైతే యాక్సెస్ చేయగలుగుతున్నాను. సేమ్ ఈ కంప్యూటర్ని వాడడమే కాకుండా సో మనం గేమ్స్ ఆడడానికి కదా మెయిన్ మనం తీసుకుంది. సో గేమ్స్ కూడా మనకి ల్యాగ్ ఫ్రీ ఏమైనా వస్తుందని చూశాను. సో గేమ్స్ కూడా మనకి ఆల్మోస్ట్ ల్యాగ్ ఫ్రీ అయితే ఉందన్నమాట. 30 milliseconds మనకి డిలేతో గేమ్స్ని కూడా ఇదైతే బాగానే హ్యాండిల్ చేయగలుగుతుంది. సో నేను ఆడిన గేమ్ని అయితే ఇక్కడ మీకు చూపిస్తాను. సో చూసారు కదా. ఇక ఓవరాల్ చెప్పాలనుకుంటే నేను ప్రీవియస్గా నేను ఎక్స్టెండర్ అన్బాక్స్ చేసి మీకు చూపించాను కదా. సో దాంతో కంపేర్ చేసి ఇది చాలా టైం బెటర్ అని చెప్పవచ్చు. అది అప్పుడు నేను 4,000-5,000 రూపాయలు పెట్టుకున్నాను. అప్పుడే తెలుసుంటే ఇదే పర్చేజ్ చేసేవాడిని. ఇది మనకి వైఫై 6తో వస్తుంది, అంటే నెక్స్ట్ జనరేషన్ వైఫైతో వస్తుంది. సో అలాగే మనకి డ్యూయల్ బ్యాండ్ అని సింగిల్ బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు సపరేట్గా 2 బ్యాండ్స్ చూపించదు, జస్ట్ మీకు వైఫై 6 అని చూపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి మీకు డ్యూయల్ బ్యాండ్ ఆర్ సింగిల్ బ్యాండ్. సో ఎప్పుడు ఏది అవసరమో అది ఆటోమేటిక్గా అదే షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో మెయిన్ యూనిట్కి ఆ యూనిట్కి సెకండ్ యూనిట్కి మనకి రేంజ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని పెట్టుకున్నామంటే మొత్తం హౌస్ మొత్తం అయితే కవర్ చేయగలుగుతుంది. ఇప్పుడు మా హౌస్ వస్తే 3 bedrooms కదా, మీకు ఇది 4 bedrooms వరకు అయితే కవర్ చేయగలుగుతుంది అనమాట. అది వాల్స్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. నాకైతే మాత్రం బాగానే కవర్ చేసిందని చెప్పొచ్చు. మీరు ఎవరైనా కొనొచ్చా అని అడిగితే కొనొచ్చు, పర్వాలేదు, మంచి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇందులోనే మీకు వచ్చేసరికి వైఫై 5తో అయితే ఉంటుంది అనమాట. ఇది వైఫై 6 తీసుకున్నాను, అదైతే మీకు 8,000-7,000 రూపాయల్లో కూడా దొరుకుతుంది. మీకు వైఫై 6 అనవసరం అనుకుంటే అదైనా తీసుకోవచ్చు. మీకు అది కూడా 4,000 స్క్వేర్ ఫీట్ రేంజ్లో అయితే అవి కూడా మీకు అవైలబుల్ అయితే ఉన్నాయి. నేను వైఫై 6 కావాలి నెక్స్ట్ జనరేషన్ అని చెప్పి తీసుకున్నాను. సో వైఫై 6 మనకి డివైసెస్ కూడా సపోర్ట్ ఉంటే ఇంకా బెటర్ అనమాట. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా గెలాక్సీ S22 Ultra. సో ఇందులో వైఫై 6 సపోర్ట్ ఉంది కాబట్టి వైఫై 6 అని చెప్పి అయితే కనెక్ట్ చేసేటప్పుడు చూపిస్తుంది. ఇలాగ మీకు డివైస్లో వైఫై 6 సపోర్ట్ ఉంటే వైఫై 6 అని అయితే చూపిస్తుంది. సో ఈ వీడియో ద్వారా మీరు వైఫై రూటర్ మ్యాష్ అన్బాక్సింగ్ చూసి సో నా డివైస్కి అది ఎలా వర్క్ చేసింది అనేది కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరా యూట్యూబ్లో మా ఛానల్ని. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.